శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సెప్టెంబర్ మాసంలో అంటే భాద్రపద మాసంలో వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి కూడా ఈ నెలలో భాద్రపద మాసంలో మంచి ఆదాయంతో ఉంటారు. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. ఆనందంగా ఉంటారు. ఉత్సాహం పరుగులు వేస్తూ ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అడుగు ముందుకేస్తారు. స్థిరాస్తులు కూడా కొనడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి. ఇక విదేశ ప్రయాణాలకు చేయాలని చెప్పి అనుకున్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడడానికి కూడా చాలా మంచిగా ఉంది. విదేశాలకు వెళ్ళేటువంటి ఒక వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవడము ఈ నెలలో చాలా మంచిది. వృషభ రాశి వారు సుఖజీవనంగా ఉంటారు. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, అది సహజం. ఎందుకంటే ఇది కలియుగము, మానవులం మనము. కాబట్టి మనం అన్నీ ఉదయం లేస్తే అన్నీ శుభాలే చేస్తామని చెప్పి ఎక్కడా లేదు. ఎటువంటి మహానుభావులైనా ఎవరైనా మానవులు కొన్ని తప్పిదాలు చేస్తూనే ఉంటాం మనం ఉదయం లేచినప్పటి నుంచి. అలాంటి తప్పిదాల వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు, కానీ కార్యం మాత్రము నెరవేరుతుంది. అదొకటి మాత్రం నిక్కచ్చిగా చెప్పగలను. కాబట్టి ఈ నిర్విఘ్నాలు వెళ్ళడానికి మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, విందులు వినోదాలలో పాల్గొనడము, కొద్దిపాటి అంటే అనారోగ్యము, అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. అది సహజమైనటువంటిది. కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి మొదటి వారంలో. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. మీరు చలాకీగా ఉండి ఒక్కొక్కసారి అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. ఏదో సందర్భం ఏదో ఉంటే మీరు మాట్లాడేటువంటి ఒక మాట ఓ రకంగా ఉంటుంది. అలాంటి వాటిని ఇచ్చేసుకోకండి. వాక్ను కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు వాక్ను కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మొదటి వారంలో. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి యత్న కార్యసిద్ధి, మీరు తలపెట్టుకున్నటువంటి ఒక కార్యక్రమము శుభంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యత్న కార్యసిద్ధి ప్రయత్నం చేయొచ్చు. నూతన కార్యక్రమానికి ఇంకేదైనా నూతన కార్యక్రమం చేపట్టాలని ఉంటే సంతోషంగా మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఆనందంగా సుఖంగా జీవిస్తుంటారు ఈ 2వ వారంలో. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల, ఇంతకుముందు కొన్ని పనులు చేశారు, వాటి వల్ల కొంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని మంచి పనులు చేస్తే ఆ పేరు కాస్త ఇంకా పెరుగుతుంది. కాబట్టి వాటిని మీరు తగు జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమాలు చేయడం ప్రారంభించాలి. వృత్తి వ్యాపారాలలో కూడా అభివృద్ధి మంచిగా ఉంటుంది. మీరు చేసేటువంటి ఒక వృత్తిలో లేదా వ్యాపారంలో మీరు ముందుకు అడిగేయండి. అతిగా వెళ్ళకుండా అవసరానికి తగినంతగా మాట్లాడుకుంటూ మంచి ఆలోచనలతో అడుగు ముందుకు వేయడము చాలా మంచిది. ఈ వృషభ రాశి వారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరుతాయి 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు. ఏది చేపట్టినా ఆ కార్యక్రమము సులభంగా నెరవేరుతుంది. మీకు 2-3 మంచి మిత్రులు ఉన్నారు. ఆ మిత్రుల సహాయ సహకారం వల్ల మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి 3వ వారంలో. నూతన దంపతులు లేదా సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళకు ఈ నెలలో మంచి అవకాశం ఉంది. దైవజ్ఞునితో కానీ లేదా డాక్టర్ సంప్రదింపుల ద్వారా కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ నెలలో మీకు సంతానోత్పత్తి కలగడానికి, బీజం అంకురం పడడానికి ఆస్కారం ఉంది. ఇక ఆశించినంత ధనలాభం, మీరు ఒక కార్యక్రమాన్ని చేసి దీనివల్ల ఇంత డబ్బు వస్తుంది అని చెప్పి మీరు ఆశించుకుని ఉంటారు. దానివల్ల ఒకటి ఎక్కువ తక్కువగా
మీకు సంతోషంగా కనబడేటువంటి ఒక ఆదాయం లభించడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో నూతన పరిచయాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ పరిచయాలు చేసుకునే ముందు, వారితో స్నేహితం చేసుకునే ముందు వారి యొక్క నడవడికను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు అని చెప్పి వెంటనే స్నేహితం చేసి మీ మనసులో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా బోధ చేయకండి. తగు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, మనతో కొత్త పరిచయం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడు, అతని గుణగణాలు ఎలాంటివి అనేటువంటి ఒక సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే అతనితో స్నేహితం చేయండి. లేదా నమస్కారం అంటే నమస్కారంతో పంపించండి. ఇక 4వ వారం కుటుంబంలో సుఖము, సంపదలు అన్నీ కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటారు. భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, సహోదరులతో కూడా. కొన్ని శుభవార్తలు వినడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో 4వ వారంలో మనోల్లాసంగా ఉంటారు. మానసికమైన యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావడానికి, కొన్ని అనుకోని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దోష నివారణ కోసము మీరు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు. ఒక 10 నిమిషాలు భగవంతునికి కేటాయించండి. నేను అన్ని రాసుల వారికి చెప్తున్నాను. మనకు 24 గంటల ఒక రోజుకు. అలాంటి 24 గంటల సమయంలో ఒక్క 10 నిమిషాలు భగవంతుని కనుక కేటాయించి, ఆ భగవంతుని యొక్క నామస్మరణ కనుక చేసుకొని మీరు వెళ్ళినట్టయితే మీకు ఆ భగవంతుడు సహకారిగా ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ వచ్చేటువంటి ఒక చిన్న చిన్న ఆటంకాలు కానీ, ఏవైనా అనుకోని సంఘటనలు కానీ జరగకుండా మీకు ఆ భగవంతుడు సుబ్రహ్మణ్యుడు తోడుగా ఉంటాడు. తగు జాగ్రత్తగా వ్యవహరించండి. సుఖ సంతోషాలతో జీవించండి. ఇది శుభం.